హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇది ఒక సంచలనం అని చెప్పాలి. రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన జనసేన నాయకులు స్పందిస్తున్నటువంటి తీరు పైన, అలాగే ఈ రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న అటు ఏబిఎన్ ఛానల్ మీద దాడి కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి ఆ మాటలు కావచ్చు, వీటి గురించి క్లియర్ కట్గా చాలా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఒకసారి మీకు అది చదివి వినిపిస్తాను, ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు ఇలా తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారు రాశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పద్ధతును అనుసరించాలి. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు, దాడులే సమాధానం కాదు. వైసీపీ చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి? ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే సాక్షాత్తు అధ్యక్షుడే హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడకను, మాటలను జంజి గమనిస్తుంది, మర్చిపోవద్దు అని ఇక్కడ రాసుకుంటూ చాలా క్లియర్గా చెప్పారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినట్టు ఇక్కడ ఇదిగోండి, కొంతమంది ఒకసారి క్లియర్గా చదివి వినిపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిపై స్పందించడంలోనూ ప్రజాస్వామ్య పద్ధతును అనుసరించాలి. విమర్శలు స్వీకరించలేకపోతే దాడులకు తెగబడడాన్ని ఎవరు సహించలేరు. విమర్శలకు, దాడులు సమాధానం కావు. విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశం మన రాజ్యాంగం మనకు కల్పించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఆ పార్టీ దిగజారుడుదనాన్ని చూపిస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల విద్యార్థుల సమక్షంలో హద్దులు దాటి, అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా క్లియర్గా అప్పుడు వినొచ్చు, అంటే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుడుతూ వాళ్ళకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి పిల్లలకి 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉదహరిస్తూ కార్లు మార్చినట్టు ఆడవాళ్లను మారుస్తాడు అనేటువంటి మాట ఒక చిన్న పిల్లల దగ్గర ఒక సీఎం స్థాయి వ్యక్తి అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక ఈయన మన ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు, ఈయన దిగజారుడు వ్యాఖ్యలు ఏంటో, ఈయన దిగజారుడు రాజకీయం ఏంటో చాలా క్లారిటీగా ఉంది. సో ఇతను అవసరం లేదనే, అదే కదా చాలా విషయాల్లో చేసినటువంటి పరిస్థితి, దాని గురించి చెప్పుకుంటూ ఇక్కడ చాలా క్లియర్గా, అంటే వైఎస్ఆర్సీపీ నిన్న ఏబిఎన్ ఛానల్ మీద దాడి కావచ్చు, లేదంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా ఉదహరిస్తూ మాట్లాడింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ నడి రోడ్డు మీద ఏ రకంగా మాట్లాడారో మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషించినటువంటి పరిస్థితి కూడా చూసాం. జనసేన వీర మహిళలు ఇప్పటికీ మర్చిపోలేదు. టీడీపీ అధికార ప్రతినిధి చేసినటువంటి కమెంట్స్కి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తులు ఆ టైంలో ఇలా ఇప్పుడు బయటకు వచ్చారు చూసారు. ఎవరైతే రోజా గారో ఇంకొకళ్ళు వీళ్ళ మాటలు అప్పట్లో చూసుకుంటే అసలు ఇప్పుడు వీళ్ళ బూతులు మాట్లాడట్లేదంట. నిన్న మన కిరణ్ గారు అన్నట్టు వీళ్ళు మేము ఇంకా పెంచితే మీరు తట్టుకోలేరు అంటారు. అంటే ఇప్పుడు గతంలో మాట్లాడియే పచ్చి బూతులు, వాటిని అసలు ఇంక ఏం చెప్పాలో అసలు ఈ దేశంలో ఎవరు మాట్లాడలేనటువంటి భాష అప్పట్లో మాట్లాడారు. అలాగే దీన్ని ఇంకా పెంచుతామంటే ఇంకా ఎక్కువ బూతుల్ని పరిచయం చేస్తారు. ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఎవరు వాడినటువంటి బూతుల్ని, అలాంటి బూతు పంచాంగాల్ని ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఇంకాస్త ఘాటుగా పెంచేటువంటి పరిస్థితి, రౌడీజాన్ని ఇంకాస్త దిగజారే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఒకసారి అది కూడా చదువుతూనే వినండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఒక్కటే, జనసేన నాయకులు గుర్తుపెట్టుకోండి, జనసేన నాయకులు వీర మహిళలకు ప్రజల ముందు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏ విధంగా సిద్ధం కావాలో పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెబుతూ, పెదవి దాటని మాట నీకు బానిస, పెదవి దాటిన మాటకు నీవు బానిస అన్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినటువంటిది. అంటే అధికార ప్రతినిధులకు కావచ్చు, లేదంటే చాలామంది జనసేన నాయకులకి సంబంధించి అప్పుడప్పుడు అంటే తొందరలో ఏదన్నా జరిగి ఉంటుంది, అవతల వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని, అవతల వాళ్ళు ఏది పడితే అది మాట్లాడారు కదా అని మనం కూడా దిగజారద్దు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఇదిగోండి, ఇక్కడ బానిస ఏదైతే వాడారో ఆ తర్వాత పదాలు వాడక ముందే వాటికి ఉన్న విలువను గౌరవించండి. పదునైన వ్యంగ్యంతో కూడినటువంటి పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ, ఎదుటివారిని హద్దులు మీరి మాట్లాడినా కూడా, ఎదుటివారు హద్దులు మీరి మాట్లాడినా ప్రవర్తించినా కూడా
మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ వ్యక్తులు దాడికి యుతించినటువంటి ఘటనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. అలాగే పార్టీ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ముఖ్యులతో కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద ఒక లెటర్ చాలా క్లియర్గా చెప్పారు. అంటే రీసెంట్గా రైల్వే కోడూరులో జరుగుతున్నటువంటి తాతంశెట్టి గారికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి తెలుసు. దీని మీద డెఫినెట్గా పార్టీ పరిశీలిస్తోంది, ఇలాంటి వాటిని సమర్థించదు. దీని అర్థం కూడా చాలా క్లియర్గా ఇదిగోండి మీకు చెప్తున్నా. జనసేన నాయకులు వీర మహిళలు, అవతల వాళ్ళు రెచ్చగొట్టి అవతల వాళ్ళు కావాలనే ఆ హర్షవీణకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటికే అయిపోయింది. ఆమె ఎన్ని గింజుకున్నా సరే ఆమె డెఫినెట్గా ఒక ట్రాప్ చేయాలనేటువంటి ప్లాన్ చేసిందని ప్రజలందరికీ అర్థమైంది. అది ఆవిడకి కూడా అర్థమైపోయింది. అందుకని ఆవిడ ఎన్ని వీడియోస్ చేసినా సరే ఆవిడకి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఆవిడ రెచ్చగొట్టిందని, ఆవిడ ఇంకొకటి అందని, ఆవిడ ఇదందని అదందని చెప్పి మీరు వెళ్ళిపోయి ఆ ట్రాప్లో ఇరుక్కుని ఆవిడని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమైంది? అది తప్పు అని ప్రశ్నించినటువంటి మాలాంటి వాళ్ళ మీద కూడా ఇలా కరెక్ట్ కాదు, బహిరంగంగా ఇలా చేయొద్దు, మీరు ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, అక్కడే పోలీసులు ఉన్నారు కదా, కేసు పెట్టచ్చు కదా, ఎందుకు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకోవటం అని సద్విమర్శ చేస్తే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ముఖ్యంగా తాతంశెట్టి లాంటి వ్యక్తులు కనిపించారు. సో దయచేసి ఎప్పటికైనా సరే జనసేనకి సపోర్ట్గా ఉండేది ఒక 4-5 ఉంటాయి, అంతకు మించి తిప్పికూడదు. ఒక్కళ్ళు కనిపించరు. ఎప్పుడు గోతిగాడు నక్కలా కాసి కూర్చుంటారు, ఎప్పుడు బయట దొరుకుతారని. అలాంటి వాళ్ళని కూడా మీరు చంపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే, అలాంటి వాళ్ళ నోరు నొక్కేయాలనేటువంటి కుట్ర చేస్తే ఇది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక్కడతో ఆపితే పార్టీకి నష్టం చేకూరుతుంది. ఇలాంటి వాటి వల్ల ఆమెని హైలైట్ చేసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు దిగజారిపోవద్దు అనేదే మేము చెప్తుంది. మేము చెప్పినా పార్టీ చెప్పినా కూడా ఇదే చెప్తుంది.